ఏకలవ్యుడి త్యాగం తర్వాత రాజకుమారుల అస్త్ర విద్యలు పూర్తయ్యాయి. ద్రోణాచార్యుడి ఆజ్ఞతో అస్తినాపురంలో కుమార విద్యా ప్రదర్శన అత్యంత వైభవంగా మొదలైంది. అవును, అక్కడే కదా అర్జునుడు తన దివ్యాస్త్రాలు వేసి అందరిని మెస్పరైజ్ చేసింది. సభలో ప్రదర్శన కొనసాగుతుండగా భీముడు, దుర్యోధనుడు ఇద్దరు గదలు పట్టుకుని రంగంలోకి దిగారు. పాత పగలు మనసులో పెట్టుకుని కేవలం ప్రదర్శన కోసం కాకుండా ఒకరినొకరు చంపుకోవాలనే కసితో మదగజాల్లా తలబడ్డారు. ఆ దెబ్బలకి జనాలంతా భయంతో ఊగిపోయారు. బాబోయ్, మరి ద్రోణాచార్యుడు వాళ్ళని ఆపలేదా? వాతావరణం చేయి దాటుతుంటే ద్రోణాచార్యుడు వెంటనే అశ్వత్థామను పంపి ఆ యుద్ధాన్ని ఆపించాడు. వాతావరణాన్ని మార్చడానికి తన ప్రియ శిష్యుడైన అర్జునుడిని రంగంలోకి దించాడు. అర్జునుడు అగ్ని, వరుణ, వాయు అస్త్రాలతో అద్భుతాలు సృష్టించాడు. అర్జునుడే ప్రపంచంలోనే గొప్ప విలువిద్యావేత్త అని ద్రోణాచార్యుడు ప్రకటించే లోపే రంగస్థల ద్వారాలు బద్దలు కొడుతూ ఒక సింహగర్జన వినపడింది. సహజ కవచ కుండలాలతో మెరిసిపోతూ అడుగు పెట్టిన ఆ వీరుడి సాక్షాత్తు సూర్యపుత్రుడైన కర్ణుడు రంగస్థలంలోకి రాగానే నేరుగా అర్జునుడి వైపు చూస్తూ, అర్జున, నువ్వు చేసిన విద్యలన్నీ నేను చేసి చూపించగలను అంటూ సవాలు విసిరాడు. అమ్మో, అర్జునుడికే ఛాలెంజ్ చేశాడా? మరి చేసి చూపించాడా? ద్రోణాచార్యుడి అనుమతితో అర్జునుడు చేసి చూపించిన ప్రతి ఒక్క విద్యా విన్యాసాన్ని అంతకంటే గొప్పగా చేసి చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో అర్జునుడు కోపంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. కానీ ఇంతలో నీతి కోవిదుడైన కృపాచార్యుడు లేచి, కర్ణ, యుద్ధం ఇద్దరు రాజకుమారుల మధ్యనే జరగాలి. నీ తల్లిదండ్రులు ఎవరు? నీ వంశం ఏది? కులహీనుడితో అర్జునుడు యుద్ధం చేయడని నిలదీశాడు. అంతటి గొప్ప వీరుడికి ఎంతటి ఘోరమైన అవమానం! అవును, తండ్రి పేరు చెప్పుకోలేక అవమానంతో కర్ణుడు తలదించుకున్నాడు. అని సరిగ్గా అప్పుడే కౌరవ పక్షంలోని ఒక వీరుడు అన్యాయాన్ని ఎదిరించడానికి సింహంలా గర్జిస్తూ ముందుకొచ్చాడు. కృపాచార్యుడి మాటలకి దుర్యోధనుడు మండిపడ్డాడు. ఆచార్య, వీరుడు, సేనాపతి, రాజు, ఈ ముగ్గురు రాజులు అవ్వడానికి అర్హులే. కర్ణుడు రాజు కాదనే కదా అర్జునుడితో పోటీకి అనర్హుడు అంటున్నారు అని కృపాచార్యుణ్ణి నిలదీస్తాడు. మరి దుర్యోధనుడు ఏం చేశాడు? అక్కడికక్కడే ఏదైనా చేశాడా? అవును, ఇప్పుడే ఈ క్షణమే కర్ణుడిని అంగదేశానికి రాజుగా అభిషేకిస్తున్నానని ప్రకటించాడు. అప్పటికప్పుడు బంగారు సింహాసనం తెప్పించి కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ఆ సమయంలోనే కర్ణుడు పెప్పుడు తండ్రి అయిన అతిరథులు సభలోకి వస్తే కర్ణుడు ఎంతో గౌరవంతో తండ్రి పాదాలకు నమస్కరిస్తాడు. ఇది చూసి భీమసేనుడు, నువ్వు సూతపుత్రుడివి, నీకు అంగదేశాన్ని పాలించే అర్హతే లేదు అని హేళన చేస్తాడు. మళ్ళీ అవమానించారా? మరి దుర్యోధనుడు ఊరుకున్నాడా? దుర్యోధనుడు మదగజంగా ముందుకు వచ్చి, భీమసేన, క్షత్రియులకు బలమే ప్రధానం. కవచకుండలాలతో పుట్టిన సూర్య తేజస్సు గల ఈ కర్ణుడు అంగదేశాన్ని కాదు, మొత్తం భూమండలాన్ని పాలించగలడు అని గర్జిస్తాడు. ఇందులో సూర్యాస్తమయం అవడంతో సభ ముగుస్తుంది. ఆ తర్వాత ద్రోణాచార్యుడు తన శిష్యులైన పాండవులను, కౌరవులను పిలిచి అడిగిన గురుదక్షిణ ఏంటో తెలుసా? ఏంటి ఆ గురుదక్షిణ? తన ప్రాణ స్నేహితుడైన ద్రుపదుడి పరాజయం.